Hi Sam. Hi Ruth. Do you know the meaning of this word lalokezia? No, never heard of it. You never heard of it? No. Oh, then you must know it. Okay. It's very simple. Acha. మనకి ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే అబ్బా అమ్మా అని అంటుండే కదా, అవును. ఇప్పుడు అట్లా కాదు. Okay. బూతులు మాట్లాడాలా. Okay. సో బూతులు మాట్లాడినప్పుడు ఇట్స్ అన్ ఎమోషనల్ రిలీఫ్ దట్ యు గెట్ వెన్ యూ యూస్ ఫౌల్ లాంగ్వేజ్. దీన్నే లలోకెజియా అంటున్నారు ఈ రోజుల్లో. సో మంచిని చెడుని మంచి అనే రోజులు అనడం, ఇవి. అనే రోజులు అది ఇంకా పీక్ స్టేజ్ 100%. Yeah. Hello everybody, greetings to you in Jesus' name. Welcome to another episode of Bible Eyes, seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. మీరందరు బాగున్నారని మేము అనుకుంటున్నాం. సో నిజంగా మేము మాట్లాడుకుంటున్నాము చెడుని మంచి అని పిలిచే రోజుల్లో మనం ఉన్నాం కదా. నిజంగా అంటే ఒకప్పుడు మనం ఎన్నో రీతిలుగా మాట్లాడుకుంటుండే, బట్ వీ యూస్ టు హ్యావ్ అరే బూతు మాటలు అంటే ఇవి కొన్ని వాటికి కొంతమంది వాడతారు అనే ఒక ధోరణిలో ఉండేది. బట్ నౌ ఎవ్రీబడి ఎవ్రీవేర్ మంచిగా చాలా మొహమాటం లేకుండా చాలా ఎంతో ఫన్ కోసము ఇంకా రిలీఫ్ కోసము ఎన్నైనా నేమ్స్ ఎన్నైనా ట్యాగ్స్ పెట్టుకొని ఇట్స్ సో ప్రివిలెంట్. ఎంత వింటే ఎంత మాట్లాడితే అంత కామన్ గా ఈ రోజుల్లో బ్యాడ్ వర్డ్స్ ఫౌల్ లాంగ్వేజ్ బూతులు అనేవి మన చుట్టూ అయిపోయినాయి. ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్ ది అదర్ డే. ఆర్టికల్ ఏం చెప్పబడుతుందంటే ఇంతకు ముందు ఒకవేళ ఏదైనా బూత్ మాట మాట్లాడితే మౌత్ ని ఆల్మోస్ట్ 2-3 times వాష్ చేయించే వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి. బట్ రైట్ నౌ వీఆర్ లివింగ్ విత్ బ్యాడ్ వర్డ్స్. చెడ్డ మాటలతో పాటు జీవించడం మనం నేర్చేసుకున్నాం అని దట్ ఆర్టికల్ వాజ్ స్టేటింగ్. సో దట్ ఈస్ ద వరల్డ్ వి హావ్ ఎంటర్డ్. అంటే ఇంకా అది మన లోపల ఇట్స్ ఇంటర్ట్వైన్ అయిపోయి వీఆర్ లివింగ్ విత్ ఇట్. అది మన ఎవ్రీడే లైఫ్ లో ఒక పార్ట్గా అయిపోయింది, లైక్ యూజింగ్ బ్యాడ్ లాంగ్వేజ్ అనేది అని చెప్పొచ్చు కదా సార్. దట్ ఈస్ సో ట్రూ సామ్. ఎందుకంటే యూత్ మధ్యలో అయితే ఇంకా ఇట్ ఈస్ మోర్ ప్రివిలెంట్ అండ్ కామన్, ఎస్పెషల్లీ కానీ బట్ నాట్ జస్ట్ బ్యాడ్ వర్డ్స్ అని మనం ఏదో లేబుల్ చేయడం కాదు, కానీ దేర్ ఆర్ బ్యాక్డ్ బై సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సామ్, తెలుసా నీకు? You read some articles about using bad words and how the science supports it by saying it is good. ఏమని చెప్తుందంటే ఒకవేళ if you use such kind of swear words, you can tolerate more pain. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారంట. సో పీపుల్ అందరూ కూడా ఐస్ లోపల they had to submerge their hands and all that. So people who were using cuss words 50% more ఎక్కువసేపు ఉన్నారంట. సో it will help you tolerate pain, it will help you feel better, and అది నువ్వు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నువ్వు చాలా you will have a sense of power and control over situations. అంటే ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే, కానీ లైక్ దీస్ ఆర్ some things that the science is teaching, and it is backing up, saying use swear words, bad words వాడండి, బూతులు వాడడం ద్వారా మీరు you'll be on the upper hand అలాగా చెప్తుంటే మరి ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటంటే అంటే హౌ సైన్స్ ఆల్సో ఎంకరేజెస్ ద యూజ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్. అంటే నాట్ ఇన్హెరెంట్లీ సైన్స్, బట్ ఇట్స్ బ్యాకింగ్ అప్ సచ్ కైండ్ ఆఫ్ యూసేజ్. అండ్ కల్చర్ అయితే ఇట్ ప్రమోట్స్ ఇట్. కల్చర్ కూడా దీన్ని రీడిఫైన్ చేసుకుంటా ఈ బ్యాడ్ వర్డ్స్ అన్ని కరెక్ట్ అని చెప్తున్న టైంలో ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఏంటంటే అసలు బ్యాడ్ వర్డ్స్ అని ఎందుకు అంటాం? చెడ్డ మాటలు ఎందుకు అంటాం? బికాస్ దే ఆర్ బ్యాడ్. ఎందుకు? వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దెమ్? బికాస్ అవి వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేసేవిగా ఉంటాయి, లేకపోతే అంటే అవి వినడానికి అందరి ముందు మాట్లాడినప్పుడు దే డోంట్ గివ్ అ గుడ్ మీనింగ్. బికాస్ ఆఫ్ ద మీనింగ్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పాయింట్. అంటే అర్థం బట్టి అవి చెడ్డ మాటలుగా చూస్తాం. సో ఇక్కడ మనం బైబిల్ దృక్పథం నుంచి ఆలోచన చేస్తున్నప్పుడు అది కేవలం పదాలు కాదు, అది కేవలం స్ట్రెస్ రిలీఫ్ గురించి మాట్లాడే మాటలు కాదు. బట్ వాట్ ద బైబిల్ సేస్, జీసస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫారిసీస్ ఏమంటాడంటే, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్ అంటాడు. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అని అంటాడు. సో దట్స్ ద పాయింట్ హియర్. అంటే ఇట్స్ వాట్ వీ స్పీక్, ఇట్స్ అ రెవల్యూషన్ ఆఫ్ అవర్ హార్ట్. మనం ఏం మాట్లాడుతున్నామో అది ఏం చూపిస్తుంది అంటే మన హృదయం ఎట్లాంటి పరిస్థితిలో ఉంది అనేది చూపిస్తా ఉన్నది. ఒక గుడ్ ట్రీ ప్రొడ్యూసెస్ గుడ్ ఫ్రూట్, బ్యాడ్ ట్రీ ప్రొడ్యూసెస్ బ్యాడ్ ఫ్రూట్. హూ టోల్డ్ దట్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ రియలీ బ్యాడ్ అనే జనరేషన్ లో మనం ఉంటాం. హూ టోల్డ్ అంటే ఆ క్రియేటర్ మనల్ని సృష్టించిన వాడు చెప్పినాడు, అయ్యా ఇది మాల్ ఫంక్షన్ అవ్వడము, ఇది నిన్ను క్రియేట్ చేసినప్పుడు నేను ఇలా సృష్టించలేదు, మరి ఎందుకు ఈ బ్యాడ్ వర్డ్స్ అనేవి
ఈజీగా అట్రాక్ట్ అయ్యి వస్తున్నాయి అంటే అవును, ఎందుకంటే పాపంతో నింపబడింది కాబట్టి, హృదయం అంతా దేవునికి వ్యతిరేకంగా పాపంతో నింపబడింది కాబట్టి వి వాంట్ ఇట్ అండ్ వి ఈజీలీ లెర్న్ దెమ్. చాలా మంచి వాటికంటే ఈజీగా చెడ్డ మాటలు నేర్చుకోవడానికి, ఆలోచన చేయడానికి మనం ఎంతన్నా అడుగులు ముందుకేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అట్లాంటి టైమ్స్లో ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయం అనేది ఎట్లాంటి పరిస్థితులు ఉందని చాలా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ హృదయం యొక్క స్థితిని వివరిస్తా ఉన్నట్టు ఈ బ్యాడ్ వర్డ్స్ అనేది గుర్తించాలి. యా, దట్ ఈస్ సో వండర్ఫుల్. ఒక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ జస్ట్ మనం అనమని చెప్పి మన టంగ్ చూస్తారు. చిన్నప్పుడు అయితే మనకు అర్థం కాదు ఎందుకు, వై ఈస్ హీ డూయింగ్ దట్, బట్ వెన్ గ్రోయింగ్ అప్ వి రియలైజ్ ద కలర్ ఆఫ్ అవర్ టంగ్ అండ్ ఆ డిస్కలరేషన్, దాన్ని బట్టి ఇట్ విల్ టెల్ us how our body is, if it's healthy or no. That's a beautiful thought you just told, Sam. అంటే మన మాటలు కూడా మన కండిషన్ ని, మన లోపల ఏంటి, మన హార్ట్ అనేది రివీల్ చేస్తుంది. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ నైస్ టు థింక్ అబౌట్, Sam. నీకు ఒకవేళ గుర్తుంటే మన రూమ్ లో ఒక పోస్టర్ ఉండే, ఆ పోస్టర్ మీద ఒక కోట్ ఉంటుండే, ఏదంటే watch your thoughts, they become I remember actions. Watch your thoughts, they become your words. Watch your words, they become your actions. Watch your actions, they become your habits. Watch your habits, they become your lifestyle. Character. Watch your character, it becomes your destiny. సో అది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే థాట్స్ నుంచి తర్వాత వర్డ్స్కి వెళ్ళింది. సో జీసస్ కూడా పాయింట్ చేసేది అక్కడికే. చాలాసార్లు మనం సిన్ అని ఎప్పుడు అంటామంటే వెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్షన్, బట్ జీసస్ పాయింట్స్ ఎట్ ద హార్ట్. యాక్చువల్ అందుకే ఏ విధంగా అంటా ఉంటాం కదా, ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హార్ట్. సో నిజమైన ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఎట్ ద హార్ట్. సో ఆ హార్ట్ కరప్టెడ్ ఉంది కాబట్టి, సో కరప్ట్ స్పీచ్, కరప్ట్ లాంగ్వేజ్ మన నోట్ నుంచి రావడానికి ఎంతైనా అవకాశం ఉంది. సో ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లమ్. చెడు మాటలు మాట్లాడుతున్నామంటే ఇట్స్ పాయింటింగ్ టు సంథింగ్ డీపర్. నీ స్ట్రెస్ రిలీఫ్ కోసము, నేను కూల్గా కనబడడానికి కోసము అని అనుకుంటాం కానీ నో, దేర్ ఇస్ అ రియల్ ప్రాబ్లం. బైబిల్ పరంగా మనం స్కాన్ గుండా వెళ్ళినప్పుడు ఆ స్కాన్ లో హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని వస్తుంది. డయాగ్నోసిస్ చెప్తున్నారు సామ్. ఓకే, యా, సో దట్ రివీల్స్ అవర్ హార్ట్ ఇస్ వాట్ యు ఆర్ సేయింగ్. అండ్ అంటే yes, that's been revealed, కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఇట్స్ బిన్ నార్మలైజ్డ్ బై ద కల్చర్. కామెడీ, నా కామెడీ అంటే జస్ట్ ఏదో నవ్విపించడానికి కోరే. ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఉన్నాడు, he never used to speak. Exactly, it's but only everybody his actions, used to enjoy that kind of a humor. These days ఈరోజు బూతులు మాట్లాడితే జోక్. అది ఎంత దరిద్రమైన బూతులు మాట్లాడితే అంత మంచి ఫేమస్ కమీడియన్స్, స్టాండప్ కమీడియన్స్ వచ్చేసినారు. వాళ్ళు ఎట్లాంటి కాంటెంట్ వాళ్ళు డెలివర్ చేస్తున్నారంటే, ద మోర్ వల్గర్ లాంగ్వేజ్ యూ యూస్, the more famous you are and the greater the joke is. But we fail to understand, for every idle word that we speak, we have to give an account to the Lord. That's a dangerous word. Actually we are not owners of our mouth, we are not owners of our body. మన బాడీకి మనమే ఓనర్స్ అనుకో, అప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. మన బాడీకి మనల్ని మనం సృష్టించుకుంటే మనం ఎట్లానే ఉండొచ్చు. బట్ యూ హెవ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. మీరు, నేను, మనందరం దేవుని ద్వారా సృష్టించబడినప్పుడు వీఆర్ స్టీవర్డ్స్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరంకి గృహ నిర్వాహకులమై ఉన్నాం. అగైన్ వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు హిమ్ ఫర్ ద వే వీ హ్యావ్ యూస్డ్ అ బాడీ. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కల్చర్ ఇట్లా చెప్తుంది కదా, కల్చర్ నార్మలైజ్ చేస్తుంది కదా, ఇది కామన్ లాంగ్వేజ్ కదా. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే, ఎక్కడైనా వింటే ఇదే, మన చుట్టుపక్కల ఇదే. పాటలలో డర్టీ వర్డ్స్, టేక్ ఎనీ ఫీల్డ్ దట్ డర్టీ వర్డ్స్ హ్యావ్ క్రెప్ట్ ఇన్ లైక్ ఎనీథింగ్. సో అట్లాంటి టైమ్స్లో క్రిస్టియన్స్గా మనం విజిలెంట్ ఉండాలి. అరే ఇది నేను పాటలు వింటున్నా బాగానే ఉంది, కానీ ఈ పాటలు అర్థం ఏముంది? నేను ఈ కామెడీ చూసి నవ్వుతున్నా, కానీ కామెడీలో ఏముంది? ఏం మాట్లాడుతున్నాడు అసలుకి? అసలు ఆ పదం యొక్క అర్థం ఏంటి? అరే ఇంత ఫీల్దీ లాంగ్వేజ్ లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను మాట్లాడనులే అని అంటే సరిపోదు. బైబిల్ ఏమని చెప్తుందంటే Romans chapter 1 those who do it and those who approve it both are guilty. ఎవరైతే చెడు కార్యాలకి అప్రూవల్, నువ్వు చేయండి కరెక్టే ఇది అని నువ్వు అప్రూవల్ ఇచ్చినా నువ్వు గిల్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనొచ్చు సామ్, ఇప్పుడు దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కామెడీ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, వీ నో దట్ ఇట్ ఈస్ బ్యాడ్, but you are watching it and you are taking joy in it. Exactly, that's approval. 100% approval. So that's the heart desire. So అక్కడ మనం పాయింట్ చేసి రూట్స్ అక్కడ నుంచి తీయాలి. నేను ఇక్కడ మాట్లాడట్లేదు, నా నోరులో ఎప్పుడు చెడ్డ మాట రాలేదంటే నువ్వు అప్రూవ్ చేస్తున్నావు. నువ్వు ఆ భయంకరమైన దూషణ మాటలని క్లాప్స్ కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నా, ప్రైజ్ గాడ్ అన్నట్టు అట్లా బిహేవ్ చేస్తుంటే
దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ద హార్ట్. Yeah. సో అక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఐ థింక్ ఇఫ్ నిజంగా మనం దేవుని బిడ్డలుగా ఉంటే దేవుని ఆత్మ మనల్ని ఊరికే విడిచిపెట్టారు. హీ విల్ డెఫినెట్లీ ప్రిక్ us. అరే వాట్ యుర్ డూయింగ్ ఇస్ రాంగ్, యూర్ నాట్ సపోజ్ టు వాచ్ దిస్, యూ కాంట్ టేక్ ప్లెజర్ ఇన్ దిస్, బికాస్ ఇఫ్ యూ డిలైట్ ఇన్ ద లార్డ్ యూ కాంట్ డిలైట్ ఇన్ దిస్. రైట్ సామ్? I want to remind you a quote from Paul Washer. Okay. Please read this quote, okay? So ఆయన ఏమంటాడు ఒకసారి చదువు. Let's talk about you. You watch things and then you expect God to move. You love their off-color jokes, their humor. You find yourself laughing in wickedness, and then you want God to move in your family and move in your life. You come to the meetings, and after the meetings, you go home and sit in front of a television and watch all that filth, and you're not even sensitive to the sin of it. And you expect revival? So that's how serious ante the influence that we have. By what we watch. Exactly, The by what we content that watch we and hear. by what we encourage. So దీనివల్ల we are filling our minds with all the content that the world has to offer, and that is what comes out of our mouths. Yeah. అదే మనం నోరు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో మన హార్ట్ కండిషన్ మాత్రమే కాదు, కల్చర్ ఏం చేస్తుందంటే మనలోకి ఇట్లా చాలా ఈ భయంకరమైన మాటలని మన మైండ్ లో పెట్టడానికి ట్రై చేస్తా ఉంది, చేసి మనల్ని మొత్తం డీసెన్సిటైజ్ చేసి. కానీ బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ ఏమంటుందంటే దేవుని బిడ్డలుగా మళ్ళీ తిరిగి దేవుని తెలుసుకొని పాపాన్ని విడిచిన వారంగా మనము ఖచ్చితంగా యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ ఫూలిష్నెస్ నార్ ఫిల్త్. ఓకే, కొలోషియన్స్ లో కూడా ఏం వివరించబడుతుందంటే యూ ఆర్ టు ఇంపార్ట్ గ్రేస్ టు ద హియరర్స్. సో వినే వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, ఉపయోగకరమైన మాటలు, అదే రీతిగా ప్రయోజనకరమైన మాటలు, మాటలకు అర్థాలు ఉంటాయి కాబట్టి ప్రాపర్ అర్థాలు ఉన్న మాటలు మాట్లాడమనే బైబిల్ ఎంకరేజ్ చేస్తాం. సో దట్స్ వేర్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. క్రిస్టియన్ విట్నెస్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువును ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆయన మాటలు ఎంతో కృపతో నింపబడినట్టు చూస్తా ఉన్నాం. ఆయన ఉన్నతమైన వాడు ఒక మాదిరి చూపించినాడు, ఇలా మీరు మాట్లాడాలి. ఆయన కోపపడలేదని కాదు, కోపపడ్డాడు. ఇట్స్ నాట్ అబౌట్ నాట్ బీయింగ్ యాంగ్రీ, బట్ ఇట్స్ నాట్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ విచ్ ఈస్ నాట్ బెనిఫిషియల్. అవసరం లేని మాటలు మాట్లాడొద్దని బైబిల్ ఖచ్చితంగా అదొక కమాండ్ గా మనకు వివరిస్తుందని గుర్తించాలి. అవును సామ్, అందుకే నా సామ్ ఈవెన్ ఐ రిమెంబర్ సమ్ టైమ్ బ్యాక్ ఐ వాజ్ రీడింగ్, ఐ థింక్ డేవిడ్ కూడా ప్రేయర్ చేస్తారు కదా, దేవా నాకు నా నోటికి ఒక కళ్ళెం పెట్టు, అంటే హెల్ప్ మీ నాట్ టు, అంటే మజిల్ ఒక తోటి కవర్ మౌత్, సో దట్ ఐ వోంట్ స్పీక్ ఎనీథింగ్ విచ్ ఇస్ యునో ఇన్ వెయిన్ ఆర్. చాలా వర్సెస్ చూస్తాం అట్లా, సెట్ అ గార్డ్ ఓవర్ మై మౌత్ ఓ లార్డ్, అంటే it's not specifically talking about bad words, but general in the sense na ప్రభా నా నోరును నా టంగ్ ని కంట్రోల్ చేయడానికి, అంటే దట్స్ హౌ ఇంపార్టెంట్ అవర్ స్పీచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఓవరాల్ గా. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లాంటప్పుడు బ్యాడ్ వర్డ్స్ ఉంటే దట్ ఇస్ ఈవెన్ ఇంకా మోర్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. ఆ రోజు సో అట్లా ఆలోచిస్తున్నప్పుడు ఒక రోజు నేను ఒక అన్నతో ట్రావెల్ చేస్తున్నాను. ఐ వాజ్ ఆల్మోస్ట్ అ బిలీవర్ ఫర్ యాజ్ మెనీ ఇయర్స్. మంచి విశ్వాసి, ప్రార్థనలో వాక్యంలో బాగుంటాడు. అయితే బాగానే వెళ్తున్నాము, కానీ ఒక సీరియస్ టాపిక్ వచ్చి ఆ బ్రదర్కి ఇంకొక బ్రదర్తో ప్రాబ్లం ఉన్న బ్రదర్ని జ్ఞాపకం చేసుకోగానే సడన్గా ఆయన నోరు నుంచి ఫౌల్ లాంగ్వేజ్ రావడం చూసినాను. నేను షాక్ అయిపోయినాను, ఎందుకంటే ఐ వాజ్ లైక్, అంటే నేను ఇంకా అప్పుడే ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ అండ్ నేను విశ్వాసి వెళ్తున్నాను. నేను చూసారే ఈయన ఇంత విశ్వాసి కదా, ఏంటి ఇంత చెడ్డ మాట బయటకు వస్తుంది అని చూసాను. సో ఇట్ వాస్ లైక్ ఎన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అప్పుడు ఏమర్థమైందంటే, అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రాబ్లమ్ విత్ క్రిస్టియన్ హూ ఇస్ జస్ట్ సేవ్డ్, ఇప్పుడే రక్షించబడి నేను కంట్రోల్ చేసుకోలేను అనే క్రిస్టియన్కే కాదు, ఈవెన్ అ మెచ్యూర్డ్ క్రిస్టియన్ కెన్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. పరిపక్వత కలిగిన వాళ్ళు కొన్నిసార్లు ఇట్లా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్నదే అని అనుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది, బట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అన్న గురించి ఒక బ్రదర్ వచ్చి చెప్తాడు, అన్న ఫుల్ ప్రేయర్ చేస్తాడు అన్న, అసలు ఎంత మంచిగా చేస్తాడు ప్రభా, అసలు ఇంకా ఆయన ప్రేయర్ చేస్తే మొత్తం ఇంకా అందరూ ఉద్యోగంలోకి వెళ్ళేటట్టు ఉంటుంది. ఆయన మొన్న చూసిన అన్న రోడ్ మీద ఒక జస్ట్ బండోడు అడ్డం వచ్చినాడు, ఇట్లా బూతులు మాట్లాడుతున్నాడు అన్న పిల్లోడు చెప్తున్నాడు నాకు. అంటే ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అని బ్లేమింగ్ కాదు, బట్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది లూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ద బైబిల్ కాల్స్ అస్ టు సెల్ఫ్ కంట్రోల్. దాన్ని అంటే మనం సండే రోజు పాటలు పాడి సండే రోజు దేవుని మాటలు మాట్లాడేసి వారంలో ఈ బ్యాడ్ వర్డ్స్ని అదేదో నార్మల్ ఎవ్రీడే లాంగ్వేజ్ అన్నట్టు లేదు. వీ నీడ్ టు బి వెరీ సీరియస్. ఎందుకంటే
ఎఫిషియన్స్ చాప్టర్ 4లో ఎఫిషియన్స్ చాప్టర్ 5లో కూడా లెట్ నో కరప్ట్ వర్డ్ ప్రొసీడ్ ఫ్రమ్ యువర్ మౌత్ అని ఏ భయంకరమైన మాట ప్రొసీడ్ అవ్వద్దు అని ఉంది. 5th చాప్టర్లో కూడా చూస్తే మీరు ఫిల్దీ లాంగ్వేజ్ కూడా మీ నోట రావద్దు అని ఎగ్జార్ట్ చేయబడుతున్నట్టు చూస్తున్నాం. సో చాలాసార్లు క్రిస్టియన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు అవసరము. అండ్ కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ బట్టి ఇటువంటి బ్యాడ్ వర్డ్స్ వాడడానికి ఎంత అవకాశం ఉంది రోజు. ఎస్ సామ్, దట్ ఈస్ సో ట్రూ. ఇంతకు ముందు అన్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే అని అంటుండే, ఇప్పుడైతే ఆ కస్ వర్డ్ డే విల్ కీప్ డాక్టర్ అవే అంటున్నారు. నిజంగా అంటే ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ నార్మల్ థింగ్, ఒక మన పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా బూతులు మాట్లాడడం అనేది ఫర్ ఎవ్రీథింగ్. యూనో కోపం వస్తే బూతులు, బాధ కలిగితే బూతులు, లేకపోతే ఫన్ కోసం బూతులు, మాట్లాడుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ జస్ట్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ బీ యువర్ సెల్ఫ్ అని అనడానికి, టు మేక్ యువర్ మూడ్ నైస్ అండ్ అంటే ఇంకోటి కూల్ గా కనిపించడం. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ మధ్య ఎవడైతే ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడతాడు, ఇంగ్లీష్ బూతులు మాట్లాడతాడు. ఐ న్యూ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు బాగానే వాడికి అసలు బూతులే రావు, కానీ వాడు కూల్ గా అనిపించాలి కదా, వాడు మాట్లాడితే చాలా పాష్ అనడానికి మాట్లాడతారు. సో దట్స్ రియల్లీ అంటే యూ బీయింగ్ ఇన్ అ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ ఆ వరల్డ్లీ ట్రాప్ లో పడిపోతే యు ఆర్ నాట్ కూల్ ఇఫ్ యూ స్పీక్ బ్యాడ్ లాంగ్వేజ్. You're cool when you don't speak bad language. Yeah, and even that is so true, Sam. ఎందుకంటే కొంతమంది క్రిస్టియన్స్ అని అనే వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియోస్ చూడడము, చూసి మళ్ళీ అట్లాంటి స్టేటసెస్ లో పెట్టుకోవడము. Exactly. అంటే what do they show? Yeah. What do they represent? They can't be God's representatives if we kind of encourage. అరే అది మ్యాటరే కాదు నాకు అంటున్నప్పుడు, అంటే దే సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ పరిపక్వతలో ఏదో తప్పు ఉందని ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఒకటి కూడా ఆలోచించవచ్చు ఏంటంటే మీరు అన్నట్టు డిజిటల్ వరల్డ్ లో కూడా అంటే స్పీకింగ్ అంటున్నప్పుడు ఆమె మాట్లాడడం ఓన్లీ టైప్ చేస్తామంటే కుదరదు. యువర్ టెక్స్టింగ్ ఇస్ ఆల్సో వర్డ్స్ అంటు ద లార్డ్. మనం టెక్స్ట్ చేసేది కూడా దేవుడు చూస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టింగ్స్ వచ్చినాయి ఈరోజు. బెస్ట్ ఫ్రెండ్స్తో మీరు ఏదన్నా మాట్లాడడం అనేది మీకు రిలీఫ్ కలిగేస్తుందని చెప్పే బోధలుకొని మీ భయంకరమైన మాటలు మాట్లాడాలా, అది మీ స్ట్రెస్ రిలీఫ్ కలిగజేస్తుందని మాట. సో అట్లాంటి టెక్స్ట్స్ కానీ అట్లాంటి టైపింగ్ కానీ and listening, some people will listen. The more they listen, the more they'll be at ease. Exactly. It will create a calm for them. How can that maybe our keypad will also give a witness to the Lord. That is so dangerous. Yeah, we need to be very careful on what we type, what we watch, what we listen to. కానీ మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల గురించి ఆలోచన చేయాలి. అండ్ ఫైనలీ మనం ఆలోచన చేసేది ఏంటంటే మనం బ్యాడ్ వర్డ్స్ మానేయాలా, మనం చెడ్డ మాటలు మాట్లాడదు, అది కాదు మన టార్గెట్ ఏంటంటే టార్గెట్ ఇస్ ద హార్ట్, ఫస్ట్ లో చెప్పినట్టు. నాట్ ఆర్టిఫిషియలీ స్పీకింగ్ క్లీన్ లాంగ్వేజ్. ఆర్టిఫిషియల్గా ఏదో అమ్మో నేను ఇది మాట్లాడట్లా కాదు, కానీ ద పాయింట్ అండ్ టార్గెట్ ఇస్ ఎట్ ద హార్ట్. ప్రభా నా హృదయాన్ని మార్చు, నా మనసును రూపాంతరపరచు, నేను నీ తప్పుని తప్పుగా చూడడానికి సహాయం దయచేయి. నువ్వు ద్వేషించేది నేను ద్వేషించుటకు, నువ్వు ప్రేమించేది నేను ప్రేమించుటకు నాకు కృప చూపించి అన్న మార్గంలో మనకు రావాలి. కానీ we are only limited to the song break my heart with what breaks yours, help me to hate what you hate అంటున్నాం కానీ but when it comes to our daily living, I think it has to be a prayer. So if we are caught up in this kind of a weakness, no problem, God will definitely be with you. He will help you overcome. ఆయన జయించడానికి సాయం తెచ్చేస్తాడు. ఒకవేళ if somebody around you is suffering with this kind of weakness, pray for them. So ఇన్ని మాట్లాడుకున్నాం కదా సార్ మనము about all of these bad language and how we can make our speech good అనేది మన when our heart is clean, our words will be clean. That's the ultimate thing. So మనం if we are dealing with such kind of అరే నేను అసలు ఆపుకోలేకపోతున్నాను, ఆటోమేటిక్ గా నాకు బూతులు వచ్చేస్తున్నాయి, నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, can you just share some practical things చాలా యాక్చువల్లీ ప్రాక్టికల్ చాలా కష్టం. థియరీ ఈజ్ వెరీ ఈజీ బట్ ప్రాక్టికల్ ఇస్ వెరీ డిఫికల్ట్. అదే జేమ్స్ అంటాడు ఏంటంటే ఏమన్నా చేయి లోకంలో ఏదైనా సాధించు, కానీ నీ నాలుక నేను అదుపులో తీయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ అందుకే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇట్స్ నాట్ ఎర్న్డ్ బై యూ, it's the fruit of the spirit.
ఒక చెట్టుకి ఇఫ్ ఇట్ హ్యాస్ టు బేర్ ఫ్రూట్ వచ్చేస్తుందా? లేదు, ఇట్ హ్యాస్ అ బిగ్ ప్రొసీజర్. ఉంది. ముందు ప్లాంట్ చేయాలి, దాన్ని సీడ్ వేసినాక ప్లాంట్ పైకి వచ్చినాక ముందు పూత పూయాలి, వాటర్ చేయాలి, సన్లైట్ కావాలి, అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే ఫ్రూట్ వస్తుంది. సో మనకు అవన్నీ వద్దు, నాకు ఫ్రూట్ రావాలంటే రాదు. సో ప్రాపర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్, దేవునితో సహవాసం, దేవునితో అనుదినం నడవడము, దేవుని వాక్యమును మన మనసులో నింపుకోవడం బట్టి ఏవైతే రమ్యమైనవో, ఏవైతే ఖ్యాతిగలవో, ఏవైతే మంచివో వీటిని మన మనసులో నింపుకోవడం బట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మనం మాట్లాడడం, అప్పుడు మన నాలుక అదుపులో, దేవుని అదుపులో ఆత్మ నడిపింపు ద్వారా ఉండడానికి దేవుడు మనకి కృపను చూపిస్తాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాక్యాన్ని మన మనసులో నింపుకోవాలి. వీ నీడ్ టు ఫిల్ అవర్ మైండ్స్ విత్ గాడ్స్ వర్డ్ అండ్ వీ హ్యావ్ టు ఫెలోషిప్ విత్ హిమ్. సో మనం ఎవరితో ఫెలోషిప్ చేస్తామో అదే బయటకు వస్తుంది. వెన్ యూ ఆర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్, వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్, దెన్ డెఫినెట్లీ వీ విల్ గ్రో ఇన్ టు మెచ్యూరిటీ, హోలీనెస్ లో ఎదుగుతాము. ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి పదం కూడా అది ఉపయోగకరంగా, ఇట్ విల్ బి గ్రేస్ టు ద హియరర్స్. ఉప్పు వేసినట్టు మన కాన్వర్సేషన్ ఉంటున్నట్టు గుర్తించాలి. అంత మాత్రమే. అక్కడ మనకి ఇది కూడా ఆలోచించాలి కదా సామ్, వెన్ వీఆర్ హ్యావింగ్ అ ఫెలోషిప్ విత్ ద లార్డ్, వాట్ యు మీన్ ఇస్ దేవుడితో మనం సమయం గడుపుతున్నప్పుడు, ఆయన వాక్యంతో మనల్ని మనం నింపుకున్నప్పుడు, ఆల్సో మేక్ షూర్ దట్ వీ డోంట్ ఫెలోషిప్ విత్ పీపుల్ హూ ఆర్ కాన్స్టెంట్లీ యూజింగ్ బ్యాడ్ లాంగ్వేజ్. ఈ బ్యాడ్ లాంగ్వేజ్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకి సర్మన్స్ లో ఒక స్టోరీ వింటా ఉంటాం. ఒక ప్యారెట్ ఒక చర్చ్ దగ్గర ఉంటది అనమాట. ఆ చర్చ్ దగ్గర ఆ ప్యారెట్ ఏం చేస్తుందంటే ఊరికే అవన్నీ వింటా ఉంటా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ ఇస్ గుడ్, ఇవన్నీ చెప్తా ఉంటది. క్వీన్ ఎలిజబెత్ తీసుకున్నమాట, ప్యారెట్ ని తీసుకురండి, టాకింగ్ ప్యారెట్, అరే వరుసలు చెప్తుంది, జాన్ 3:16 చెప్తుంది, తీసుకురండి అంటే 6 months షిప్ లో ట్రావెల్ చేసి వెళ్తుంది. ఆ క్వీన్ దగ్గరికి ఆ ప్యారెట్ ని ప్రెజెంట్ చేసి, హియర్ ఇస్ ద ప్యారెట్ అని ప్రెజెంట్ చేసిన వెంటనే క్వీన్ ని తిడుతా ఉంటది, స్టూపిడ్ అని, ఇంకా చాలా మాటలు తిట్టడం స్టార్ట్ చేస్తుంది. క్వీన్ చాలా ఆశ్చర్యపోయి, ఈ ప్యారెట్ వాక్యం చెప్తుంది అంటే బూతులు చెప్తుంది ఏంటి అని. తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది 6 months ట్రావెల్ చేసి వచ్చింది. సో ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడే వేవే మాటలు. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ద ఫెలోషిప్ has influenced the parrot. Parrot ని పాడేసిందంటే మనల్ని ఇంకా పాడేస్తుంది. 100%. సో that's just a story. కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫెలోషిప్ అనేది మ్యాటర్. సో యు ఫెలోషిప్ విత్ ద లార్డ్, యు గ్రో ఇన్ హోలీనెస్. యు ఫెలోషిప్ విత్ ద వరల్డ్, యు గ్రో ఇన్ వరల్డ్లీనెస్. సో పాల్ వాషర్ అన్నట్టు, డోంట్ ఎక్స్పెక్ట్ టు బీ గాడ్లీ. దేవుని దగ్గరగా ఉండాలని ఆశించి లోకంతో సహవాసం చేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో మనము గుర్తించాలి ఏంటంటే ఐ నీడ్ టు ఫెలోషిప్ విత్ ద లార్డ్. సో అదే టైంలో నేను ఫెలోషిప్ చేస్తున్నా అంటే అది మ్యాజిక్ అయిపోదు. యూ నీడ్ టు కంట్రోల్, లెర్న్ టు కంట్రోల్. ఒక రోజు కంట్రోల్ చేద్దాం, 2 రోజులు కంట్రోల్ చేద్దాం, 3rd day కంట్రోల్ చేద్దాం. సో ఆ రీతిగా స్లో డౌన్. జేమ్స్ ఇంకో కాంటెక్స్ట్ లో అంటాడు కదా, బీ స్లో టు స్పీక్, స్లో టు రాత్, క్విక్ టు హియర్ అంటాడు. సో ఆ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా తీసుకొని అప్లై అయ్యొచ్చు. సో మాట్లాడడానికి కొంచెం నెమ్మదిగా, క్విక్గా మాట్లాడకుండా 1 second ఆగి మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ఇట్స్ లైక్ లాకింగ్ యువర్ మౌత్ అండ్ ఓపెనింగ్ ఇట్ ఓన్లీ వెన్ యూ రియల్లీ నీడ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఎస్పెషల్లీ వెన్ వీర్ యాంగ్రీ, ఎప్పుడైతే కోపంగా ఉన్నామో ఖచ్చితంగా, అంటే ఆ కోపంలో దుర్భాషలు ఆడడం కానీ, వీ నీడ్ టు ప్రే. ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, కానీ ఇట్స్ పాసిబుల్ బై ద లార్డ్. కాబట్టి దేవుని కృపచేత ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అన్నిటికీ కూడా మెయిన్ చెక్ పాయింట్ ఎక్కడ పెట్టవచ్చు అంటే ఇన్ఫ్లుయెన్సెస్. మనము చూసే కాంటెంట్లో, మనం వినే దాంట్లో ఎక్కువ బ్యాడ్ లాంగ్వేజ్ ఊరికే, ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై ఇట్, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అస్. మన మదర్ ఫాదర్ మన ముందే మాట్లాడుకుంటే మనం అదే మాట్లాడుకుంటాం. సో అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ని కట్ చేసుకున్నప్పుడు మనము వీ నీడ్ టు స్పీక్ వర్డ్స్ దట్ బిల్డ్ అదర్స్. సో ఇంకొక లాస్ట్లో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అ పర్సన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వారూప్యంలో చేయబడిన వ్యక్తిని దుర్భాషలు ఆడుతున్నావు అంటే ఇట్స్ బ్లాస్ఫేమింగ్ గాడ్, దేవదూషణ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే దేవుని స్వారూప్యంలో చేయబడిన వ్యక్తిని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, నీవు మర్డర్ చెయ్యాలి అంటే కత్తి పట్టుకొని వెళ్ళి పొడవన అవసరం లేదు, నువ్వు మాట మాట్లాడితే చాలు. If you call him a fool, if you call him raka, you have murdered him. కాబట్టి నీ పదాలతో నువ్వు ఇంకా బూతులే తిడుతున్నావు అంటే, ఆ బూతులలో భయంకరమైన దుర్భాషలు ఉంటే నువ్వు చేసినట్టే. సో అట్లాంటి మైండ్స్ డెవలప్ చేసుకుంటూ దేవుని సహవాసంలో ఉండి, లార్డ్ హెల్ప్ us యాజ్ బిలీవర్స్ టు మేక్ అన్ ఇంపాక్ట్. నేను బూతులు మాట్లాడకుండా, నేను చెడు మాటలు నా నోట రాకుండా నీవు కృప చూపించు అని
అది మన క్రిస్టియన్ విట్నెస్ ఉండడానికి మీ గాడ్ హెల్ప్ us all. సో ఇన్ క్లోజింగ్ ఫ్రెండ్స్, మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక మనం చిన్నప్పుడు నేర్చుకున్న సాంగ్ ఒకటి గుర్తొస్తుంది సామ్, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యూ సీ, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్, అందులో ఓ బీ కేర్ఫుల్ లిటిల్ మౌత్, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ లిప్స్ వాట్ యూ స్పీక్ అని మనం పాడుతుండే. సో ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు ఎంఫసైజ్ టుడే. ఓ బీ కేర్ఫుల్ లిటిల్ లిప్స్ వాట్ యూ స్పీక్. మనం మాట్లాడుతున్న మాటల్లో దుర్భాషలు ఆడకుండా, బూతులు మాట్లాడకుండా దేవునికి మహిమపరిచేవిగా ఉండడానికి మే ద లార్డ్ హెల్ప్ us. We hope that this episode was a blessing to you. Let's close in a word of prayer. Okay. Heavenly Father, you have created us and we are stewards of our body. So Lord, help us to guard our mouths, Lord, and guard our tongue, which is so difficult for us. చెడు మాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి మేము తప్పించబడి ప్రయోజనకరమైన మాటలు, నీకు మహిమకరంగా ఉండే మాటలు పలుకుటకు యవనస్తులుగా మా అందరికి సహాయం దయచేసి ఈ కల్చర్ నెరేటివ్ని తీసుకోకుండా నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని, మా మాటలను పరిశీలించుకొని ఈ బలహీనత నుంచి జయం పొందుటకు నీవే మా కృప చూపిస్తారని నమ్ముచు యేసునామమున అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Bye.